హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బొబ్బరి పప్పుతో పప్పు గారెలు ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా బొబ్బరి పప్పును 4 to 5 అవర్స్ నానబెట్టుకోవాలన్నమాట. ఒక 2 టైమ్స్ కడిగి నానబెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జారు తీసుకొని అందులో తగినంత కారానికి సరిపడ పచ్చిమిర్చి తీసుకున్నాను. అలాగే కొంచెం అల్లము, కొంచెం ఉప్పు, కొంచెం జీలకర్ర కూడా తీసుకొని కడిగి పెట్టుకున్నటువంటి బొబ్బరి పప్పు ఉంది కదా, దాన్ని కూడా వాటర్ లేకుండా మొత్తం కూడా వడగట్టుకొని మిక్సీ జార్లోకి వేసుకొని బరకగా అంటే కొంచెం పప్పుగానే ఉండాలి. మొత్తం మెత్తగా ఉంటే అంత టేస్ట్ అనిపించదు. కాబట్టి కొంచెం బరకగా పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత కొంచెం కరివేపాకు, అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలన్నమాట, కలిసేలాగా. తర్వాత గ్యాస్ ఆన్ చేసి దాని మీద కడాయి పెట్టి తగినంత ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఇవి గారెలు అనేవి మునిగేంత వరకు కూడా ఆయిల్ పోసుకోవాలి. తర్వాత చూసారుగా ఇలా చిన్నగా వేసుకోవాలన్నమాట. అవి వేసుకున్న తర్వాత ఒకవైపు కాలినాక మరోవైపుగా తిప్పుకోవాలి. అంతేనండి, సింపుల్గా బొబ్బరి పప్పుతో గారెలు చాలా బాగుంటుంది. చికెన్ కర్రీలోకి కానీ ఈవినింగ్ స్నాక్స్గా కానీ బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్.